అన్న చూడండి అన్న, ఇప్పుడు అన్నదే కదన్న మొబైల్ ఇది. ఓకేనా, మీదైతే కనుక ఫస్ట్ ట్రై చేశాను, గ్రాఫిక్ వచ్చేది, లైటింగ్ ఐసి ట్రై చేసిన తర్వాత నాకు ఏం ఆన్ అవుతుంది కానీ ఏమీ రావట్లేదని చెప్పారు. అయితే ఇప్పుడు దీని మీద మనం ట్రబుల్ షూట్ చేస్తే డిస్ప్లే మార్చి చూసారా అన్న మీరు? ఫస్ట్ డిస్ప్లే చేంజ్ చేసి చూసారా? షార్ట్ అయింది అది. సరే అన్న, మీకు ఇప్పుడైతే కనుక లైటింగ్ రావట్లా. ఓకేనా, చెక్ చేద్దామన్నా. ఈ డిస్ప్లే అయితే వస్తుంది, జంపర్ వేస్తే వస్తుంది అన్నారు అంతేగాని. ఓకే అన్న, ఇప్పుడు ఏం చేస్తానంటే కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేద్దామన్న. నాకు కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేయాలి అంటే మనకి స్కెమెటిక్ ద్వారా కానీ, బిట్ మ్యాప్ ద్వారా కానీ, లేదా హార్డ్వేర్ సొల్యూషన్ ద్వారా కానీ ఈ లైన్స్, లైటింగ్ సంబంధించిన అవుట్పుట్ లైన్స్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, వాటి జిఆర్ వాల్యూలు బాగున్నాయా లేదా, ఏమన్నా ఓపెన్ అయినాయా, షార్ట్ అయినాయా. డిస్ప్లే అయితే మార్చాను అంటున్నారు కాబట్టి వైర్ వేసిన తర్వాత షార్టేజ్ అయింది అన్నారు, మీరు హ్యాండిల్ చేశారు ఆల్రెడీ. అయితే మనం ఫస్ట్ నుంచి చూపించాలి కాబట్టి కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేయాలంటే మనకి బోర్నియోలో ఓపెన్ చేస్తే మోడల్ నెంబర్ ఏంటిదన్న, ఇది C11 2021 మోడల్. దీనికి నాకు రెండు ఉన్నాయి, హార్డ్వేర్ సొల్యూషన్, బిట్ మ్యాప్ ఉంది. హార్డ్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన లైన్స్ని చూపించింది. నాకు లైన్స్ ఎప్పుడు కూడా యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 లేకపోతే సిఏబిసి, నాకు ఈ మూడు లైన్లు ఉన్నాయి కాబట్టి ఈ మూడు లైన్ జిఆర్ వాల్యూలు చెక్ చేస్తాయి. ఇప్పుడు జిఆర్ వాల్యూలు చెక్ చేసేటప్పుడు ఏ లైన్ ప్రాబ్లం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. సిఏబిసి లైను 8వ లైన్ కదన్న, 1 4 8వ లైన్ జిఆర్ వాల్యూ బాగానే ఉంది. అలాగే క్యాథోడ్ లైన్స్ అన్న, క్యాథోడ్ లైన్కి ఈ రెండు అన్న 0.00827 అలా వస్తుంది. అయితే నాకు వేరే డిజిటల్ ఐసీలకి అయితే, వేరే ఐసీలకి అయితే నాకు 500 400 ఎబో జిఆర్ వాల్యూ వస్తుంది అన్న. ఇది లెగ్ ఐసీ కాబట్టి అసలు లెగ్ ఐసీనా లేకపోతే ఏ ఐసీ అని మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించాడు అన్న, లెగ్ ఐసీ అని తెలిసింది మనకి. అవునా, ఈ లెగ్ ఐసీలో నా క్యాథోడ్ లైన్కి రెసిస్టర్ని కనెక్ట్ చేశాడు. ఆ రెసిస్టర్ని కనెక్ట్ చేయడం వల్ల అంటే తక్కువ వాల్యూ రెసిస్టర్లు వేస్తే కనుక అది నాకు 20 లోపే జిఆర్ వాల్యూ చూపించుద్ది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ లైన్లో కూడా ప్రాబ్లం లేదని ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ చెక్ చేయాల్సింది యానోడ్ లైన్. యానోడ్ లైన్ మీద చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇదే కదన్నా, నాకు ఆ లైన్ షార్ట్ అయింది అని తెలిసింది. అంటే నాకు సిఏబిసి లైన్ బాగానే ఉంది, క్యాథోడ్ లైన్ బాగానే ఉంది, యానోడ్ లైన్లో మాత్రం షార్ట్ ఉంది అని తెలిసింది. ఇప్పుడు ఈ యానోడ్ లైన్ని నేను తీసుకొని వెళ్తా ఉంటే ఎక్కడన్నా చెక్ చేయొచ్చు, లేదా బిట్ మ్యాప్ మీదన్నా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎఫ్ఎల్ ఇచ్చాడు, ఎఫ్ఎల్ తర్వాత కెపాసిటర్, తర్వాత డయోడ్ నుంచి మళ్ళీ కాయిల్ కనెక్ట్ చేసి స్విచ్చింగ్ కనెక్ట్ చేసాడు. అయితే నాకు ఐసీ షార్ట్ అయి ఉండాలి, డయోడ్ షార్ట్ అయి ఉండాలి, లేదా ఈ కెపాసిటర్ షార్ట్ అయి ఉండాలి. కాబట్టి మనం అది చెక్ చేసి చూస్తే మనకి ఏమైందంటే అన్న ఆల్రెడీ ట్రై చేశాడు కాబట్టి ఇటువైపు నాకు ఈ లైన్లో ఆల్రెడీ ఎఫ్ఎల్ కూడా తీసి ఉంచారు అన్న. ఓకేనా, డయోడ్ కూడా తీసేశారు. అయితే మరి షార్ట్ ఎందుకు వస్తుంది అంటే కనెక్టర్ దగ్గర అన్నా షార్ట్ ఉండాలి, లేదా ఇన్నర్ లేయర్లో అన్నా షార్ట్ ఉండాలి. ఇప్పుడు దాన్ని ఎఫ్ఎల్ తీశారు కాబట్టి ఎఫ్ఎల్ పక్కన చెక్ చేస్తున్నాను నేను. ఇటువైపు కనెక్టర్కి వెళ్ళే దారి అన్న, కనెక్టర్ ఇక్కడి నుంచి కనెక్టర్కి వెళ్ళేది, ఇక్కడి నుంచి నాకు షార్ట్ ఉంది. రెండో వైపు చెక్ చేస్తే ఓఎల్ వచ్చింది, అంటే ఇటువైపు నాకు లైన్ బాగానే ఉంది కదన్నా. అలాగే ఇక్కడ జిఆర్ చెక్ చేస్తున్నా, స్విచ్చింగ్ లైన్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు డయోడ్ ఏదో ఒక సెట్లోంచి తీసి డయోడ్ మార్చుతా అన్న. ఇప్పుడు నేనేం చెక్ చేస్తానా, ఇటువైపు ఇందాక ఎంత వచ్చిందన్నా 400 చిల్లర వచ్చింది. ఓకేనా, రెండో వైపు చెక్ చేస్తున్నా, ఎక్కువ వస్తుంది, అంటే నాకు బాగానే ఉంది ఈ లైన్. ఓకే, అయితే కెపాసిటర్ కానీ ఇటువైపు నాకు అంతా ఓకే కదన్నా. నాకు ఇటువైపు మాత్రమే షార్ట్ ఉంది. ఫస్ట్ అయితే ఈ షార్ట్ క్లియర్ చేసామనుకున్నా మనం, తర్వాత మనం ప్రాబ్లం అన్నది చెక్ చేయవచ్చు. ఇది కనెక్టర్ దగ్గర ఆల్రెడీ మనకి తినేసి ఉందన్న. ఓకేనా, దీన్ని మనం ఒకసారి డీషాల్డర్ చేసి చూద్దాం.
అంటే చిన్న మిస్టేకు ఎంత దూరం వెళ్తుంది అన్నది ఆలోచించండి అన్న. ఇప్పుడు నాకు ఓఎల్ వస్తుంది, షార్ట్ పోయింది, ఓఎల్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ జంపర్ చేస్తా అన్న. అది ఫ్యూజే కదన్న, ఫ్యూజ్ కాబట్టి మనం వేసే వైరు సన్నదయ్యాలి. అదే కరెంట్ వైర్ వేసామంటే తెలుసుగా అన్న. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నా అన్న, ఆ లైన్ బాగానే ఉందా లేకపోతే కట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎఫ్ఎల్కి రెండో వైపు ఇచ్చాను కాబట్టి ఇటు కూడా జిఆర్ వస్తుంది కదన్న. మరి ఇటువైపు కనెక్టర్తో కనెక్షన్ ఉంటే కనుక జిఆర్ రావాలి. వచ్చింది కదన్న. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తా అన్న నేను. అంటే కనెక్టర్ దగ్గర అన్న చేసేటప్పుడు ఏం చేశాడంటే వైర్ అంటించడానికో లేకపోతే దేని గురించో లెడ్ గ్రౌండ్ చేశాడు ఆయన. ఆ పాయింట్ ఆయన క్యాచ్ చేయలేదు అంతే. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు అయితే అక్కడ ఆన్ అవుతున్నట్టు ఇది చూపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం నాకు ఏమీ చూపించట్లేదు అన్న. డిస్ప్లే మరి ఆయన వైర్ వేస్తే ఎక్కడి నుంచి వేసారన్న వైరు? డిస్ప్లేలోంచి జంపర్ వేసారన్న. జంపర్ వేసినప్పుడు చిన్న పని చేయాలన్న. ఇది మీరు ఇది కండక్టరే అన్న, ఇది అది షార్ట్ అయితే చూడండి అన్న. ఎప్పుడన్నా మనకి మార్కెట్లోని ఏదన్నా నీకు లైటింగ్ సెక్షన్ తెలియాలి అంటే మార్కెట్ నుంచి డిస్ప్లే తెచ్చుకోండి. ఇలా నీకు లైటింగ్ స్ట్రిప్ ఉంది కదన్న, దీని మీద రాసాడు కదా యానోడ్ క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 అని రాసి ఉంటుంది అన్న. నీకు ఏదైనా లైటింగ్ సెక్షన్ తెలియాలి అంటే యానోడ్ పిన్ మీద పెట్టినప్పుడు ఏ డయోడ్కి అయితే కీక్ మన సౌండ్ వస్తుంది, మదర్ బోర్డుకి పెట్టేయండి. ఇక్కడో ప్రోబ్ పెట్టండి యానోడ్ పిన్ మీద. బజర్ మోడ్లో మదర్ బోర్డులో ఎక్కడైతే డయోడ్లు ఉన్నాయో అటు ఇటు పెట్టండి. ఎక్కడైతే కీక్ మందో అదే లైటింగ్ సంబంధించిన డయోడ్, అదే పక్కన ఉన్నదే లైటింగ్ ఐసి. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పాయింట్ అర్థమైంది, అర్థం కాలేదన్న? ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నానంటే బజర్ మోడ్లో పెట్టుకొని ఈ పిన్కి కనెక్షన్ ఉందా లేదా అన్న చెక్ చేస్తున్నాను. ఫస్ట్ పిన్నే కదన్న, వస్తుందిగా, మరి వస్తుందిగా అన్న. మరి లైటింగ్ రావట్లేదు కదన్నా, లైటింగే పోయింది. మరి డిస్ప్లేనే మార్చి చూడాలి ఇంకా. ఎక్కడన్నా లేదు, బాగానే ఉంది. బాగానే ఉందన్న. స్టిక్కర్ కావాలి. అన్నా డిస్ప్లేనే ప్రాబ్లం, డిస్ప్లే స్ట్రిప్ కాలిపోతుంది. ఇది స్మెల్ వస్తుందా? ఇదిగోండి స్మెల్ వస్తుంది మీకు. డిస్ప్లేనే ప్రాబ్లం అన్న ఇది. అయితే డిస్ప్లేని డై షోల్డర్ చేసి చూసామన్న. అయితే మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఆ డిస్ప్లేని కూడా రెడీ చేసుకోవచ్చు అన్న. మీ గ్రాఫిక్ వస్తుంది అంటే కనుక ఈ వెనక షీట్స్ ఉన్నాయి కదన్న, బ్యాక్ సైడ్ షీట్స్ని ఓపెన్ చేసి లైటింగ్ స్ట్రిప్ తీసుకొని ఆ లైటింగ్ పగిలిపోయిన డిస్ప్లే లైటింగ్ స్ట్రిప్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్ట్రిప్ కనెక్ట్ చేసుకొని దాన్ని రెడీ చేసుకోవచ్చు. మనం వీడియో చూపించాలి కాబట్టి కొత్త డిస్ప్లే మీద అన్నది చూపిస్తున్నా అన్న.
అంటే మనము వీడియో కంప్లీట్ అవ్వాలి కదన్న. మనం చెక్ చేసిన చిన్న ప్రాబ్లం అయినా చాలామంది ఇప్పుడు ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ ప్రతిదీ కూడా అయితే ప్రాబ్లం వచ్చిందంటే డిస్ప్లే కానీ లేకపోతే ఐసీలు కానీ లేకపోతే ఏదో అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కనెక్టర్ దగ్గర షార్ట్ అయిపోయినా కానీ అంతే కదన్న. ఎక్కడ షార్ట్ అయిపోయినా ఏదైనా పని బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలన్న. అలాగే అసలు ఇది ఏ ప్రాబ్లం ఎలా వచ్చింది అన్నది వివరం కూడా తెలుసుకోవాలన్న. ఫస్ట్ ఎక్కడి నుంచి మిస్టేక్ అయింది, మనం ఐ స్కాన్ అన్నది ఖచ్చితంగా ఉండాల్సిందే అన్న. మనం ఎప్పుడైతే ఐ స్కాన్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం మొత్తం కూడా చెక్ చేసుకోగలుగుతామో అప్పుడే ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై అవుతుంది. అంతే తప్ప నార్మల్గా చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం అది డిస్ప్లేలు మార్చేద్దాం, ఐసీలు మార్చేద్దాం ఇవన్నీ అంటే అయ్యే పని కాదన్న. ఇదిగోండి అన్న. ఓకేనన్న, లైటింగ్ ప్రాబ్లం ఇది ఇచ్చింది మనకి. ఇది లైటింగ్ క్లియర్ అయింది కదన్న. ఇది అంటే మీకు ఆన్ ఆఫ్ బటన్ పనిచేస్తుంది అన్న. ఇది ఇదిగోండి అన్న, ఛార్జింగ్ ఉందన్న బ్యాటరీ. ఇదిగోండి అన్న. ఓకేనా. అంటే చిన్న పొరపాటు అన్న చేసింది అయితే ఓకే, ఆయన లైన్ కట్ అయిపోయిందేమో అని చెప్పి యానోడ్ లైన్ నుంచి వైర్ తీసుకొని వెళ్ళిపోయి డిస్ప్లే ఓపెన్ చేసి డైరెక్ట్గా పిన్కి ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే ఆయన చేసినప్పుడు కింద డిస్ప్లే అంటించేటప్పుడు స్టిక్కర్ అంటించలేదు ఆయన. ఎప్పుడైతే స్టిక్కర్ అంటించలేదో ఇక్కడ షార్ట్ వల్ల అక్కడ ఆటోమేటిక్గా డయోడ్ అనేది కాలిపోయింది. ఆ డయోడ్ కాలిపోయిన దాన్ని తీసేసి షార్టేజ్ క్లియర్ చేశారు. కానీ కనెక్టర్ దగ్గర రస్ట్ ఉందని చెప్పి క్లీన్ చేస్తూ అక్కడ పిన్నింగ్ గ్రౌండ్ చేశారు మీరు. అక్కడ పిన్నింగ్ గ్రౌండ్ చేయడం వల్ల మీకు మొత్తం ఆగిపోయారు. అంతే ప్రాబ్లం.